హలో ఎవ్రీవన్, రక్షాబంధన్ రాబోతుంది కదా. సో ఈరోజు సింపుల్గా ఈజీగా ఉండే రాఖీని తయారు చేసుకుందాం. సో నేను ఆల్రెడీ ఒక రాఖీ వీడియో అయితే పోస్ట్ చేశాను, కాకపోతే అది కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ ఈ రాఖీ అయితే అలా కాదు, చూడగానే చేసేయచ్చు, అంత సింపుల్గా ఉంటుంది. ఎన్ని కావాలంటే అన్ని రాఖీల్ని చాలా తొందరగా అంటే తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. సో దానికి కావాల్సిందల్లా మనకి బీడ్స్, నీడిల్ అండ్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ అంతే. ఈ రాఖీ మేకింగ్ అయితే మీరు వీడియోలో చూస్తుంటే అర్థమవుతుంది, నేను చెప్తే మాత్రం అంతగా అర్థం కాదు. సో అండ్ అలాగే ఈ రాఖీని మేక్ చేసేటప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్టయితే జస్ట్ కొంచెం అటు ఇటుగా తిరగబడుతున్నట్లు అలా అవుతుంది. సో ఏం పర్వాలేదు, జస్ట్ మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే చాలు. లేదంటే ఇంకెవరైనా మీకు హెల్ప్ చేసినట్టయితే ఒక బీడ్స్ పెట్టేటప్పుడు జస్ట్ ఆ బీడ్స్ని తంబుతో ఇలా పట్టుకున్నట్టయితే సో ఆ బీడ్స్ ఎటు కదలకుండా ఉంటాయి. సో సింగిల్గా చేసుకున్నట్లయితే నాలాగా కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఈ రాఖీని అయితే మేక్ చేసుకోండి. ఇందులో డిఫరెంట్ కలర్ బీడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను 2 కలర్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇంకా రాఖీ వీడియోస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి, సో దట్ నాకు తెలుస్తుంది. ఇంకా డిఫరెంట్ రాఖీస్తో, ఇంకా రక్షాబంధన్కి టైం ఉంది కాబట్టి డిఫరెంట్ రాఖీస్తో వీడియోస్ చేస్తుంటాను. రాఖీ కొనడానికి పెద్ద కాస్ట్ ఏం కాదు, చాలా తక్కువ కాస్టే. కానీ మనం ఇలా కష్టపడి వాటి కోసం టైం కేటాయించి రాఖీలు కానీ లేదంటే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కానీ ప్రిపేర్ చేసుకుంటే దానిలో ఉండే సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వీడియో చూసి మీరు కూడా రాఖీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. అండ్ అలాగే ఇది చూసారు కదా, బీడ్స్ ఇలా కుట్టేసిన తర్వాత ఆల్రెడీ ఒక సైడ్ 3 వేస్తే ఉంటుంది, ఇంకొక సైడ్ 3 వేసుకొని 2 వైపుల నుండి మీకు నచ్చిన కలర్ బీడ్స్తో కానీ ఇంకా ఏమైనా రాఖీ మేకింగ్ ఐటమ్స్ ఉంటాయి కదా వాటితో కానీ ఇంకొంచెం క్రియేటివ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని రాఖీల్లానే కాదు, మీకు కావాలనుకుంటే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్లకు కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇదే సేమ్ ప్యాటర్న్లో 2 టైప్స్ ఆఫ్ రాఖీస్ని ప్రిపేర్ చేశాను. సో ఆ 2 కూడా ఐ హోప్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే రాఖీ ఎలా అనిపించిందో, బాగుందా లేదా అనేది కమెంట్ చేసి చెప్పండి. హలో ఎవ్రీవన్, ఈరోజు పిల్లల కోసం వాళ్ళ చేతితో వాళ్ళే ప్రిపేర్ చేసుకోగలిగే ఒక సింపుల్ అండ్ ఈజీ ఫ్రెండ్షిప్ బ్యాండ్ కమ్ రాఖీ చూపించబోతున్నా. కోసం ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, సో వాటిని తీసుకోండి. వాటిని మీకు కావాల్సిన షేప్లో, పిల్లలకి ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకటి కట్ చేశాం కదా, సో సేమ్ సైజులో ఇంకొకటి కూడా దాన్ని అనుసరించి ఇంకొకటి కూడా కట్ చేసుకోండి. సో దట్ 2 కూడా ఒకే సైజులో ఉంటాయి. ఇలా కట్ చేసుకున్న వీటిపైన వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు నచ్చిన నేమ్ రాసుకోండి. అంటే ఎవరికైతే మీరు ఇది ప్రజెంట్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ పేరు రాసేసేయండి. అండ్ మీకు కావాలనుకుంటే ఒకవైపు మీ పేరు, ఇంకోవైపు వాళ్ళ పేరు అలా కూడా రాసేసుకోవచ్చు. సో చూసారు కదా, ఒకవైపు నేను పేరు రాశాను, ఇంకొక వైపు ఖాళీ ప్లేస్ ఉంచుతాను. ఐ మీన్ ఏం రాయలేదు, ఎంటీగా. సో ఇప్పుడు ఒకదానికి పేరు రాసాం కదా, దానికి బ్యాక్ సైడ్ ఎంటీగా ఉంది. అక్కడ మనం ఫెవికాల్ కానీ ఫెవిక్విక్ కానీ అంటించేసి ఎంబ్రాయిడరీ థ్రెడ్ ఉంటుంది కదా, సో ఆ థ్రెడ్ని పెట్టేసి రెండోది కూడా ఇలా పెట్టేసేయండి. నేను చెప్పడం కంటే కూడా మీకు వీడియోలో చూపిస్తుంటే చాలా క్లియర్గా అర్థమైపోతుంది. సో అంతే అండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇది పెద్దవాళ్ళకంటే కూడా చిన్నపిల్లలకి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ లేదంటే వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి కానీ కట్టుకోవడానికి చాలా బాగుంటాయి. సో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.